వచ్చేసినాం చించాం బ్రిడ్జ్కి. రోడ్ అంతా మామూలు రోడ్డుగా దారుణంగా ఉన్న రోడ్ కానీ వచ్చేసినాం. అట్లా పోయి చూసుకుందాం. ఈ బండి మనకు అట్లా కొడుతున్నా బండిని అసలు మొత్తం కొడుతున్నా. సారీ వారా గాడిలో మనోడు బండి తీసుకుని వస్తుండే వీడియో తీస్తున్నాడు. తీసుకుని వచ్చినాక పోదాం లోపలికి చూద్దాం ఎట్లుంది ఏంటని. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్టిరా మొత్తం మస్తుంది బ్రిడ్జ్. ముందుగా లోపల ఎంత లోతుందో చూద్దాం. అటు సైడ్ కాదు, అటు సైడ్ తీస్తే ఎండ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ తీయాలి. చాలా లోతుంది. ఏదో చిన్నగా ఉంది అనుకున్నా నేను, హెవీగానే ఉంది. ఇంత లోతుంది. దీని చుట్టూ ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకేం కనపడుద్ది. ఇంకా మంచు కొండ ఒకటి కనపడుతుంది మంచిగా. బ్రిడ్జి అంతా ఊగుతుంది ఉయ్యాలు ఊగినట్టు. కానీ బాగుంది నిజంగానే బాగుంది. డెప్త్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఎక్కడో పైనుంచి కట్టారు దీన్ని. చించాంగ్ బ్రిడ్జ్ కథం, స్పిట్టి వ్యాలీ టూర్ కథం. ఇంకా ప్రశాంతంగా పోయి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంక ఈ వీడియో లేట్ చేసి ఉంటే ఏమంటే చేసి పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న మనాలికి 5కి బస్సు ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతే బెటర్. కొంచెం తొందరగా పడుకుంటే మళ్ళీ 5 వరకు లేచి వెళ్ళిపోవాలి. సో చలో ఇంకా స్పిట్టి వ్యాలీకి అన్నిటికీ బాయ్ వెళ్తున్నా. రేపు పొద్దున్నే మనాలి వెళ్ళాలి. చలో కానీ రైడ్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేసిన ఈరోజు. బండి కానీ రైడ్ కానీ హైలైట్, చాలు సాటిస్ఫాక్షన్. బ్రిడ్జ్ అయిపోయింది, పోతున్నాం. బాయ్ టాటా టు చించాంగ్ బీచ్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, వస్తామో రామో కూడా తెలీదు. సో చించాంగ్ బీచ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాం రిటర్న్. హలో ఓకే థ్యాంక్ యూ బాయ్. విలేజ్ ఉన్నాయి, వాళ్ళు అదే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో మనకి ఇప్పుడు టైం 4 అవుతుంది కాబట్టి మనం వెళ్ళేసరికి ఇంకో 1 అవర్ పడుతుంది ఈజీగా. సో 5 వరకు వాళ్ళకి బండి ఇచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున్న 5 గంటలకు 4 బస్సుకి రిటర్న్ అవుతుంది. చలో బాయ్.